దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ దినము ఆలోచన బట్టి అనేకమైన క్రియలను బట్టి ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత. గనుక ఈరోజు పాఠము యూదా ఉరి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయంలో నీ వాక్యమును బట్టి ప్రభా, నీ బిడ్డలుగా నీ ఎద్దకు చేరి నేను స్తుతిస్తుండగా నాయన మా స్తుతులు అంగీకరించి నీ ఆత్మతో నింపి బలపరచుమని, నీ దాసుడే నన్ను నా తలంపులు మరుగు చేసి నీ వాక్యము చేత నీ బిడ్డలను బలపరిచి ఆదరించమని, నీ ఆలోచనతో సిద్ధపరచమని, నీ మేలు చేత బలపరచుమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి ప్రార్థన చేస్తూ, దేవా నీ సన్నిధి కాపుదలతో నీ బిడ్డలందరకు తోడుగా ఉంచమని ఆత్మరూపుడైన క్రీస్తునామని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల శుభాలు మరణాత తెలియపరుస్తున్నాను. కనుక ఈరోజు పాఠం వచ్చి యూదా అంటే యూదా ఉరి పెట్టుకున్నట. అసలు ఎందుకు పెట్టుకున్నాడు, దేని కొరకు పెట్టుకున్నాడు అంటే, ఇక్కడ సాతానుగాడికి వాడబడిన యూదా తన స్థితిగతులను ఏ రకంగా నాశనం చేసుకుంటున్నాడు అని బైబిల్ గ్రంథంలో చూస్తే అనేకమైన విషయాల్లో బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చదువుతున్న ఈ మాటలను బట్టి మనం ఆలోచన కలిగి ఉంటే ఇక్కడ ప్రతి విషయంలో అనేకమైన విషయాలుగా బైబిల్లో మనకు కనబడుతున్నాయి. కనుక ఈరోజు వాక్యం చదువుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. చదువమ్మా. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో అమ్మా వేయబడినది దొంగలించుచు వచ్చును గనుక అలాగూ చెప్పును. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 18వ వచనములో మనం గమనించినప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్న ఈ మాటలను మనం ఆలోచన. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకల ఇచ్చి ఒక పొలము కొని. ప్రియులారా, ఇక్కడ కనబడుతుంది యూదా ఎలాంటి వాడు, దొంగ అనే మాట ముద్రపడిన వాడు. అయినా కానీ ఈ దొంగ అనే పిలువబడుతున్న ఇతడు ఎక్కడ వాడంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలలో ఏమండి అతడు కూడా జీవించబడిన వాడు. అంటే యేసు ప్రభు యొక్క గోత్రములోని పుట్టినవాడు. ఎవరు? యూదా. ఈ యూదా యేసుక్రీస్తు యొక్క చేయబడిన కార్యమును 1వ అధ్యాయం 18వ వచనంలో క్లియర్గా జరిగి, అంటే తాడు దేవుని నిమిత్తము అంటగా పాపము కలిగిన పాప యొక్క సంపాదన, అంటే పాప రక్తమక ధనము దాన్ని తిరిగి ఇచ్చినా కానీ ఎవరో తీసుకోలేదు. అప్పుడు కైఫా గాని అన్నా గాని ఆనాడు అధికారులు యేసుప్రభుని అమ్మిన డబ్బుని రిటర్న్ ఇచ్చేసి, ఇది మీరు తప్పు చేస్తున్నారు, నీతిమంతుడునని ఆ డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోలేదు. పిల్లలు ఇక్కడ అంటున్నాడు, ఈ మన 12వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం కదా, 7వ వచనం చదువమ్మా. చదువుతున్న మాటని మనం గమనిస్తూ ఉంటే, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టి దినమునకు ఆమెను దీని ఉంచుకుని బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కదా, నేనెల్లప్పుడూ మీతో ఉండనని దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, ఈ దినము యూదా ఉరి. అసలే
నిన్నేమో మారని మనుషులు, మారిన మనుషులు అని విన్నాం. ఈ రోజున మారిన అవకాశం ఉండి మారనవాడు ఇస్కరియోత. పైగా ఇవాళ యేసు ప్రభుని అప్పగించుటకు ఇస్కరియోత ముద్దు పెట్టుకున్నాడు. శుభమో దైవదాసుడా మరి అని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు అన్నాడు, ఇది ప్రభు అడిగారు, దేని కొరకు ముద్దు పెట్టుకున్నావు అని. శుభము, నీకు శుభము కలుగును గాక అని ముద్దు పెట్టుకున్నాడు. పిల్లలు, ఇక్కడ ఇస్కరియోత చేసిన తప్పిది ఏదంటే తనకు తానుగా గ్రహింపాడు. ఎందుకంటే అప్పటి వరకు కూడా అతడు దొంగవానే, ధన వ్యామోహంతో యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు నడిచినా ఎలా జీవించాడండి అతడు? యేసు ప్రభుని అప్పగించాలని కాదండి, యేసు ప్రభుని అడ్డం పెట్టుకుని ఒక రాజ్య నాయకుడిగా, ప్రధాన యాజకుడిగా ఉండాలనే ఆశ. అంటే అతడు అధికార దాహము కలిగిన వాడు, ధన దాహము కలిగిన వాడు, ఏమంటే అధికారము ఆశ కలిగిన వాడు, ధనాశ కలిగిన వాడు, లేదా అధికార యొక్క క్రియలు లోబర్చుకోటానికి సిద్ధపడిన వాడు, ధనమును సమకూర్చుకోటానికి సిద్ధపడిన వాడు, పేరు లోక సంబంధమైన పేరు కొరకును ప్రయాసపడుతున్నవాడు, పేరును బట్టి గౌరవాన్ని పొందాలి, ధనాన్ని కూడా బట్టి అనేకులు అనుకున్నాడు. ప్రజలను బట్టి అధికారం వచ్చును కదా. ఇక్కడ ఇస్కరియోత ఒక అడ్డం పెట్టుకోడు. ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తు రాజులు, ఆనాడు ఫరో రాజులు అందరూ కూడా వేదన పెడుతున్నారు, క్రైస్తవులు ఇబ్బంది పెడుతున్నారు అని ఇస్కరియోత తీసుకున్న నిర్ణయం మంచిదే. అంటే ఇవాళ నక్సలైట్లు ఇవాళ చాలా మంది మరి ఏం చేస్తున్నారు తెలుసు కదా. మీ అందరూ ధనవంతుల దగ్గర తీసుకుని చాలా మట్టుకు వారి అవసరాలు తీర్చుకుని పేదలకు ఖర్చు పెట్టేవారు. ఆనాడు నక్సలైట్లు ఈనాడు కూడా అక్కడక్కడ ఉన్నారు. అయితే ఈనాడు టెక్నాలజీ పెరగటం వల్ల నక్సలైట్లు లేక ఎవరికి వాళ్ళు కళ్ళు తెరిచి దేవుడు తేట చూపించటం వలన వారితో కూడా అవసరం లేకుండా ఎవరి కష్టం వారే సంపాదించుకుని ఎవరికి వాళ్ళే వ్యతిరేకంగా అంటే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. ఒకప్పుడు ధైర్యంగా మాట్లాడలేక, చదువులు లేక బానిస బ్రతుకులు బ్రతుకుతున్నవారు, ముక్కుతున్నారు, మూలుగుతూ జీవించేవారు. అటువంటి వారికి ఆనాడు నక్సలైట్లు అయిన వారు, మరి చదువుకున్నవారు, పేదవారి మీద జాలి కలిగిన వారు ఏమీ చేయలేక నక్సలైట్లుగా మారి వారు అనేకులకు పేదవారికి సహాయం చేసేవారు ఆనాడు కాలంలో. అలాగనే బరబ్బా, అలాగే ఇస్కరియోత కూడా ఆ రకంగానే వారును దేవుడిని ఎరిగిన వారు, అంటే యేసు ప్రభుతో కూడా కలిసి మీటింగ్ పెట్టిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభువా, నీవు పిలవగానే నీవు చూడగానే అనేకులు వస్తున్నారు కాబట్టి నీ సపోర్ట్ తోటి మేము నాయకులం అవుతాం, నువ్వు మాకు సపోర్ట్ చేయమని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు అన్నాడు ఇస్కరియోతతో, బరబ్బు అడుగుతాడు. బరబ్బుతో ఏమంటాడు, ఇదిగో నీతో నేను చేయి కలపను, నీ కోసం నేను ప్రాణం ఇవ్వటాకైనా సిద్ధపడతాను కానీ నీ చేతితో చేయి కలపనన్నాడు. అలాగే అనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కొంత ముందుకెళ్ళి వెనక్కి తిరిగి వచ్చాడు. ఎవరో ఇస్కరియోత వచ్చి, దైవదాసుడా నీతో నేను వెంబడిస్తాను అన్నాడు. అయితే వెంబడించమన్నాడు. అయితే ఎలాగా చదువు కలిగిన వాడు, ధనామోహం కలిగిన వాడు ఏమన్నా ధనాన్ని అసహించుకుంటాడేమని యేసు ప్రభు చంచే ఇచ్చేశాడు. అయినా తీరక ఇంకా ధనామోహం పెరిగి యేసు ప్రభుతో ఉంటే ఇలాగు కాదు అని ఆనాడు కైఫా అన్న యేసు ప్రభుని అప్పగిస్తే ఏంటంటే, యేసు ప్రభుని అప్పగిస్తే మొదట అడిగాడంట ఎవరో ఇస్కరియోత, నాకు అధికారము ఇవ్వగండి, యేసు ప్రభుని మిమ్మల్ని పట్టిస్తాను అంటే మొదట అందరూ ఒప్పుకున్నారంటే ఒప్పుకున్నారు. తర్వాత మీటింగులో ఒప్పుకోలేదంటే, ఎందుకంటే బరబ్బాని ఇస్కరియోత అనేవాడు మన జాతివాడి కాదు, మనవాడి కాదు, కాబట్టి రోకలిచ్చి తనని అప్పగించమని చెప్తాం అని అన్నారు. అప్పగించకపోతే ప్రాణం తీస్తారని కూడా భయపెట్టారు. ప్రియులారా, ఇలాగ ఇస్కరియోత యేసు ప్రభుని అమ్మేటకు సిద్ధపడ్డాడు. అమ్మటం అంటే 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. ప్రియులారా, ఈ సమయం గమనించిన ఆనాడు కాలం వెండి నాణ్యాలంటే చాలా విలువైనవి. అంటే కాబట్టి రాజులైన వారు వెండినిస్తే అది గొప్పగా చూసేవారు గనుక ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభుని అప్పగించాడో ఇస్కరియోత తనలో ఉన్న అదే ధన దాహం, అధికార దాహం, లేకపోతే లోకమైన ఒక పలుకుపడిన దాహముతో ఉన్న అతడు మబ్బు విడినట్టుగా, చూడ వర్షం వచ్చినప్పుడు మబ్బు ఎలాగ పడుతుందో, వర్షం చూచిన ఎలా మబ్బు చూపిస్తుందో, అలాగే సాతాను చీకటిని
ఆ వర్షం వచ్చే సమయంలో మేఘము చీకటి కమ్ముతుంది. అలాగే సాతానుగాడు కూడా ఇస్కరియోతని అవకాశంగా వాడుకుని మరి చీకటిలో కమ్మివిచ్చి అతను మబ్బులో పెట్టాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని అప్పగించాడో మబ్బు విడినట్టు విడిచిపోయి ఏమయ్యాడంటే అతడు కళ్ళు తెరవటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభువుని అప్పగించాడో తన నిజమైన హృదయం దేవుడు తెరిచాడు. యేసు ప్రభుని అప్పగించటం వల్ల నువ్వేమి కోల్పోతున్నాడు ఇస్కరియోత గ్రహించాడు. ఏమి కోల్పోయాడో గ్రహించగలిగి ఉన్నాడు. ఏమి కోల్పోకూడదో ఏమి సంపాదించుకోకుండా ఉన్నాడు, వ్యర్థమైపోయింది నా జీవితం అని ఏడవటం మొదలుపెట్టి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమనుకున్నాడు, ఇటువంటి బ్రతుకు నాలంటి వాడు భూమి మీద ఉండకూడదని తనకు తానుగా శిక్షించుకున్నవాడు మానవుడు ఎవడైనా ఉన్నాడంటే మొదట వ్యక్తిగా ఇస్కరియోత. ఎప్పుడంటే దేవునికి అన్యాయం చేశాను అనుకున్నప్పుడే మరణాన్ని పొందాడు. అంతవరకు కూడా మరణాన్ని పొందలేకపోయాడు. ఎందుకంటే అతడు సాతాను యొక్క మబ్బులో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. చీకటిలో ఉన్నవాడికి లోకమేమి కనపడదు. ప్రియులారా, వెలుగులోకి వచ్చిన వాడికి అక్కడున్నదంతా కూడా కనబడుతుంది. అలాగే ఇస్కరియోత కూడా చీకటి అనే దారిలో 3.5 సంవత్సరాలు ఏమి కోల్పోయాడో ప్రభుని ఆ యొక్క విధానము చూసి ఇంత మహిమ గల దేవుడిన నేను అప్పగించాను. ఈ 3.5 సంవత్సరాలు నా బంధుమిత్రుడు, నా ఇంటి పేరు కలిగిన వాడు, నా రక్త సంబంధుడు సమానుడైన ఈయన నేను అప్పగించాను, నాలాంటి వాడు ఉండకూడదు అనుకున్నాడు. ప్రియులరా ఆ డబ్బు చంచి అధికారుల మొఖం మీద ఇసిరి వేసి అతడు వెళ్ళి ఉర్రి పెట్టుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియులరా, ఎందుకంటే తనలో ఉన్న నిజమైన హృదయము ఏమంటే యేసు ప్రభుని అప్పగిస్తే, యేసు ప్రభుకు ద్రోహము చేస్తే, యేసు ప్రభుకు అన్యాయము చేస్తే, యేసు ప్రభు పట్ల కఠినంగా ప్రవర్తిస్తే ఏ మనిషి భూమి మీద జీవించుటకు ఇష్టపడలేడని ఇస్కరియోత ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకనే దేవునికి కానీ ఎవరైనా సాటి మనిషికి అంటే మన రూపాలు దేవుని రూపము మంది అంటే ఒక మనిషి దేవునికే చేయక్కర్లేదు. మనకు మనుషులు అన్యాయం చేస్తే ఏదో ఒక రోజున దానికి పరిష్కారం మనం పొందగలుగున్నాం. అందుకే యేసు ప్రభుని అప్పగించిన ఇస్కరియోత తనకు తానుగా శిక్ష వేసుకున్నాడు. సాతాను కూడా చూస్తూ ఉన్నాడంట, అలాగే చూస్తూ ఉన్నాడు. ఇంకా సాతానుగాడంట ఇంకా త్వరపెట్టాడు. ఎందుకంటే యేసు ప్రభుని ఇంత దైవ కుమారుడు యొక్క శక్తిని కూడా ఉండవు, 3.5 సంవత్సరాలు నడిచావు, ఆయన చేసిన క్రియలు చేసావు, నేను పెట్టిన క్రియలు ఆయన నన్ను పారదోలటం చూసావు, అయినా కూడా నీకు బుద్ధి రాలేదని రీతిగా ప్రశ్నించి మరణము పొందుమని అనేక మార్లుగా ప్రేరేపణ పుట్టించిన వాడు సాతానుగాడు. ప్రియులారా, సాతానుగాడు మనం చాలా మంది చూస్తున్నాం కదా లోకంలో. ఎవరైనా ఒక సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యము లేకపోతే ఏదైనా ఒక మర్డర్ కానీ మరొకటి కానీ ఏదైనా చూస్తే ఆ చూసిన వాడిని ఏదో రకంగా చంపాలనుకుంటాం, అంతే కదా. లేకపోతే ఆ మనిషి మారి మరి సాక్షిగా నిలుస్తుంటే అతడు నిజంగా గొప్పవాడు అవుతాడు. కానీ అటువంటి రేట్లు చేయకుండా ఏం చేస్తాం, ఏదో రకంగా ఈ లోకంలో మనం మట్టు పెడతాం. సాతానుగాడు కూడా అదే చేశాడు. ఇస్కరియోత మారుంటే నిజంగా ఈ 12 మంది శిష్యులు ఈ 12 మంది శిష్యుల కంటే గొప్పవాడిగా మారిపోదుడేమో. కానీ మారకుండా ప్రేరేపణ కల్పించాడు. నువ్వెందుకు మారటం, నీ దైవ కుమారుని అప్పగించావు, దేవుని దాసుని అప్పగించావు, దేవుడు నీకు మరణం ఇస్తాడు కాబట్టి నువ్వు చావు అని వెంటనే తనకు తానుగా నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు సొంత నిర్ణయంకి అలవాటు పడి ఆ సొంత నిర్ణయం కాస్తి మరణానికి దారి తీసింది. ప్రియులారా, ఈరోజు ఇస్కరియోత ఉర్రు పెట్టుకున్నట్టు అనే మాటను వింటున్నాం కదా. ఈ ధనము అంటే దేవునికి ఎవరికైనా అన్యాయం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? కానీ చూడండి, దేవుడికి అన్యాయం చేసే ఫలాని వాడు ఏమీ తెలియదండి. పొట్టకూటు కోసం మడ్డలు చేసిన వారు ఉన్నారు, పొట్టకూటు కోసం దొంగతనం చేసిన వారు ఉన్నారు, పొట్టకూటు కోసం మనిషిని చంపేసిన వారు, మానభంగాలు చేసిన వారు కూడా ఉన్నారు. లేరంటారా? వారి మారి మనుషులుగా అయితే వారి సాక్ష్యం గొప్పగా ఉంటుంది. కానీ మారకుండా వారిని ఏం చేస్తారంటే మారరు అని గవర్నమెంట్ ఒక నిర్ణయంకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వారిని చక్కటగా అనేకమైన రీతిలుగా ఏం చేస్తారంటే మారరు అన్నప్పుడు ఊరి తీసేస్తారు కదా, లేదా కొట్టి చంపేస్తారు, లేదా షూటేజ్ ఆర్డర్ ఇస్తారంటే ఎన్కౌంటర్ చేస్తారు, వీడు మారడు అని. ఇప్పుడు అలాగే సాతానుగాడు మారితే
సాతానుగా మీద తిరుగుబాటు చేస్తాడని ఎవరో ఇస్కరియోత ఏం చేశాడు? మరణం ప్రేరేపణ కల్పించాడంట. ఇది ప్రేరేపణ కల్పించాడు, ఆశ చూపించిన వాడు సాతానుగాడే. సాతానుగాడు ఇస్కరియోతను ఎంతగా వాడుకున్నాడు అనేది, సాతానుగాడు ఎప్పుడైతే ఇస్కరియోత సాతాను విడిచిపెట్టాడో ఎంత మహిమను కోల్పోయాడో అప్పుడు గుండెలు బాదుకుంటే బాగుండు. బాదుకోలేకపోయాడు. ఎందుకంటే బాదుకుంటా కూడా అయ్యో అనుకుంటా కూడా ఇష్టపడలేకపోయాడంట. అందుకే నాలాంటి వాడు భూమి మీద కదా అసలు ఉండటానికి వీల్లేదన్నట. దేవుని దాసుడిని, దైవ కుమారుడిని అప్పగించిన వాడిని, ముద్దు పెట్టుకుని అప్పగించిన వాడిని భూమి ఒప్పుకుంటుందా? సృష్టి అంతా చూస్తుంది. చెట్లుగా అసలు సహకరిస్తాయా? ఏది సహకరిస్తూ కేవలం చూడండి, చెట్టు మించి కింద పడ్డాడంట. భూమి కత్తిగా మారి రెండుగా పగలగొట్టిన తన బాడీ శరీరాన్ని పగలగొట్టేసిందంట. బాంబేస్తే పగులుతో పేగులన్నీ బయటకు వికారంగా చనిపోయాడంటే ప్రియులారా. అయితే చూడండి, అంటే గుర్తుగా ఉండాలని ఆనాడు నాయకులు ఏం చేశారంటే రక్తము భూమిగా ఆయా డబ్బులెట్టి మరి పొలము కొన్నట్టుగా ఇప్పటికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజు నువ్వు ఎవరికైనా అన్యాయం చేస్తే నువ్వు చేసింది మనిషికి కాదు, దేవునికి. ఎందుకంటే దేవుని స్వరూపం మనం, దేవుని ఆత్మతో నింపబడిన వారు, దేవుడు అలంకరించిన మనుషులు మనం. అప్పుడు మనిషికి చేయట్లేదు, దేవునికి అన్యాయం చేస్తున్నాం. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఆ మనిషి కదా, సేవకుడు కదా, సంఘ పెద్ద కదా, విశ్వాసం కదా, వాడు ఇన్నొచ్చాడేంట్లే, వాడు చూసొచ్చాడులేంట్లే అనుకుంటున్నారేమో. కానీ నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను కాపాడిన దేవుడు, నిన్ను బలపరుచున్న దేవుడు, నిన్ను నడిపించుచున్న దేవుడు, నిన్ను ఆదరిస్తున్న దేవుడు, నీ కష్ట సుఖాల్లో తోడై ఉన్న దేవుడు, నీతో నడుస్తున్న దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏదో ఒక రోజున తీర్పు తీరుస్తాడు. అయినా కానీ తీర్పు తీరటానికి నీకు సమయం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఆ తీర్పు సమయం నీకు చూపిస్తాడు. అప్పుడు నిజమైన మరణం. ఇస్కరియోతు ఉర్రానేసుకున్నాడు, అసలు ఆ అవకాశం కూడా నీకు దొరకదేమో. అంటే ఉర్రేసుకుంటా కానీ అవకాశం, తన ప్రాణం నేను చనిపోతున్నాను అనుకుని చనిపోయాడు. అటువంటి అవకాశం ఉండదేమో నీకు. మలమలా మాడుతూ ఉంటావు, నీ శరీరము కుక్కలు నాగుతాయంటారు, కుక్కలు ఈడ్చుకెళ్తాయంటారు, నీ రక్తము కుక్కలు త్రాగుతాయి అన్నట్టుగానే ఈ భూమి మీద జరుగుతుంది. నీ మరణము చూసి వికారముగా సాటి మనిషి అని వాడి దేవుని రూపం కలిగిన వాడు అసహాయపడతాడంటే ఎంత దారుణంగా ఉంటుందో మనం ఒకసారి గమనించాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో ఇస్కరియోత చేసిన తప్పుని తెలుసుకున్న తర్వాత మరణం భూమి మీద నేను ఉండటానికి ఊపిరి పీల్చటా కూడా ఇష్టపడలేదు ఇస్కరియోత మోసం చేస్తాడు అంటాడు, కానీ నిజమైన దేవుని యొక్క మహిమను తెలుసుకోలేదని మరణించిన వాడు ఇస్కరియోత. ఈరోజు ఒకవేళ తెలుసుకుంటే మరణించిన అవసరం లేదు. పశ్చాత్తాపంతో దేవుడు తన రెక్కల చోటున ఒకవేళ అప్పుడే ఇస్కరియోత పశ్చాత్తాపడి తండ్రి అని ఎప్పుడైతే ఏడ్చాడు, కన్నీటి చుక్క కారిస్తే సాతాను కాదు, యేసు ప్రభువును గొప్ప సువార్తకుడిగా అతడు ఉందుడేమో, అంత శక్తిమంతుడిగా. ఎందుకంటే జ్ఞానము కలిగిన వాడు, చదువు కలిగిన వాడు, పండితుడు, అతను చాలా ఉన్న స్థాయి చదువు కలిగిన ఆనాడు కాలంలో రాజులు సహితం అతడు ప్రభువును వెంబడించుంటే ఆ 3.5 సంవత్సరంలో యేసు ప్రభు కంటే గొప్పవాడిగా ఉందుడేమో అని అనిపిస్తుంది. అంత జ్ఞానవంతుడు సాతాను చేతికి కీలుబొమ్మలుగా మారిపోయాడు. తీరా సాతాను పనై పొందని విడిచిపెట్టిన తర్వాత అతను నిజమేంటో తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడలేకపోయాడు, మరణించాడు. మరణము కూడా భూమి ఒప్పుకోలేదు, సృష్టి ఏది కూడా ఇప్పటి వరకు స్వీకరించట్లేదు. కనుక కుమారుడా, కుమార్తె, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఏ ఆలోచనలో నువ్వు ఉన్నా, ఏ తలంపులో ఉన్నా దేవుడు మాత్రం చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నీకు కూడా మరి ఆలోచించే అవకాశం ఇచ్చినప్పుడు నీ ఆలోచన ఏమైపోతుందో ఒకసారి గమనించు. నీ ఆలోచన ఏ రకంగా జారిపోతుంది. ఈనాడు చాలా మంది యవన కుమారులు చాలా మందిని అద్దంతంగా మరి ఉర్రేసుకోవటం, యాక్సిడెంట్, ట్రైన్ మీద పడిపోవటం ఎందుకు అంటే సాతానుగాడు నీ జీవితం వ్యర్థమరా, పనికిమాలిన వాడువురా నువ్వు అని ప్రేరేపిస్తున్నప్పుడే నీవు నిజమైన నీ తండ్రిని ఒకేసారి తలుపు తట్టు చూడు. నీ జీవితం ఎలాగుంటుందో, నీ జీవితం మార్పు ఎలాగుంటుందో గమనించు. నీ డబ్బు కాదు, నీ బలం కాదు, నీ ఆస్తి కాదు, నీ అంతస్తు కాదు, నీ పలుకుబడి కాదు, నీ రాజకీయం యొక్క ధనము జనము ఎవరున్నా కూడా నీ ముందు తుత్తు నీళ్ళైపోతారు. నీళ్లు కొడితే మట్టి ఎలాగది జారిపోతుందో అలాగా నీలో ఉన్న అపవాదిగాడు జారిపోతాడు అనేది గమనించగల కృపను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు నీ బిడ్డలతో
ప్రార్థన చేయుచుండగా దేవా ఇదిగో తండ్రి ఇస్కరియోద ఉర్రు పెట్టుకునుట అనే మాట విన్నాం. తండ్రి ఇస్కరియోద ఎలాగైతే చనిపోయాడో అటు మాటలు విన్నాం. దాన్ని బట్టి ప్రార్థిస్తాం. అటు బట్టి నీ ఆత్మను బట్టి నడిపించి బలపడి దీవించమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా త్రియేక దేవుని సహాయము నా దేశ ప్రజలకు, నా యొక్క యావత్తు మానవ మనుషులకు నీ మహిమతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత.